ఏంటి ఈ అడవి చాలా పెద్దగా ఉంది. అడవి అన్నాక ఇలాగే ఉంటుంది. నువ్వు మొదటిసారి కదా రావడం. అన్న ఈ అడవి మాత్రం చాలా భయంగా ఉందన్నా. భయపడితే ఈ ఫీల్డ్లో పని చేయలేంరా, గుర్తుపెట్టుకో. అన్న నాకు చాలా భయంగా ఉందన్న ఈ అడవిని చూస్తే. రేయ్ భయపడకరా, నేనున్నాగా. అది కాదు అన్న, మనం ముందు వెళ్ళినప్పుడు చాలా వాహనాలు వెళ్ళాయి, కానీ ఇప్పుడు మాత్రం ఒక్క వాహనం కూడా రావట్లేదు. రేయ్ అడవిలో జంతువులు తిరుగుతున్నాయి కాబట్టి బోర్డు పెట్టారా, అందుకే రాత్రి సమయంలో వానలు రావు. అది కాదన్న, మనం కావాలంటే వెనక్కి అరే ఇలాగ విసిగించావనుకో ఎక్కడ దించేస్తాను నిన్ను. ఏంటన్నా మన కోసమే కదా చెప్తున్నా. అరే ఇంకోసారి ఎట్లా మాట్లాడావనుకో చంపేస్తారా చెత్తనాయాల. అరే సతాయించగలరా, రే మూసుకొని కూర్చో. అరే ఏంట్రా అది? ఏమో అన్న నాకు తెలీదు. అరే కింద దిగి చూడు. వాము నేను చూడను. పిరికి ఎదవా. అరే మనీ ఇక్కడ ఏం లేదురా, అంతా మన భ్రమ. అనవసరంగా భయపడ్డా. ఏంరా ఇంకా భయం పోలేదా? అరే మనీ ఎటు వెళ్ళావురా? అరే మనీ ఎక్కడికి వెళ్ళావురా? ఏమ్రా ఈ టైంలో ఆటలేందిరా? ఒరే మనీ మర్యాదకు వస్తావా రావరా? హలో రే ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? అసలు నీకు గుర్తుందా? మా బాబాయ్ రైల్వే స్టేషన్ తీసుకెళ్ళాలి. 15 minutes ఇక్కడ ఉంటా. సరే తొందరగా. ఒరే ఆనంద్, టిఫిన్ తిందురా? లేదక్క టైం అయిపోతుంది. తినేసి వెళ్ళరా. తమ్ముడు అది నీ మీద అలిగిందిరా. సాయంత్రం వచ్చి దాంతో మాట్లాడతలే. సరే. ఏంట్రా బాబు ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు? నిద్రపోతున్నా ఏంటి? ఆపరా బాబు. సరే బాబాయ్ ట్రైన్ టైం అవుతుంది. సరే బాయ్, ఇప్పటికైనా లైఫ్లో సెటిల్ అవ్వండి. చాలే బాబాయ్, జాగ్రత్త వెళ్ళు. ఒక్క విషయం, ఎట్టి పరిస్థితుల్లో వచ్చిన దారిలోనే వెళ్ళండి, అడవి దారిన వెళ్ళొద్దు. సరే బాబాయ్. బాయ్. ఓకే బాబాయ్. సరే బాయ్. రే మరి దావత్ ఏం లేదా? పాట లేదు ఏం లేదు, పదహే. లేకపోవడం రా, పద బార్కి. రేయ్ బాబాయ్ ఆ రూట్లో ఎందుకు వెళ్ళొద్దున్నారా? ఏమోరా మరి. రే దెయ్యాలేవో ఉంటాయనుకుంటారా. పిచ్చోళ్ళ మాట్లాడకు, ఈ కాలంలో దయ్యాలేంటి? మనం వెళ్దాం రా. సరే వెళ్దాం. మామ
ఏంట్రా అడవి ఇంత ఘోరంగా ఉంది. రేయ్ ఫారెస్ట్ అన్నగా అలాగే ఉంటుంది. ఏమోరా, చాలా భయంగా ఉంది. కామెడీ చేయకురా, నాకు చాలా భయం వేస్తుంది. వెనక్కి వెళ్ళిపోదాం రా. పెట్టమాడకు, మేమున్నాం కదా. రే ప్లీజ్ రా, వెళ్ళిపోదాం రా. రే ఏంట్రా అది? ఏమోరా, అందుకే చెప్పాను నేను వెళ్ళిపోదామని. నువ్వు ఆపరా బాబు, ముందు కిందకెళ్ళి చూడు. అమ్మో నేను వెళ్ళను, మీరే వెళ్ళండి. నీకు చెప్పలేదే. అయితే నువ్వు కార్లోనే కూర్చో. అమ్మా అమ్మా ఏంట్రా రానన్నావు, వచ్చావు? మీరంత కష్టపడుతున్నారు కదరా, అందుకే వచ్చాను. చా, ఇప్పుడు నిజం చెప్పు. భయం వేసిందిరా, అందుకే వచ్చాను. బా ఏంటబ్బా ఈడ. స్టార్ట్ అవ్వడం ఇది. రే స్టార్ట్ అవడం లేదురా. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇంకేం చేస్తాం, ఎవరిని లిఫ్ట్ అడుగుదాం. ఈ టైంలో ఎవరు బాబాయ్ మనకు లిఫ్ట్ ఇచ్చేది? మనం తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. అయినా నీ నోటి నుంచి మంచి మాటలు రావారా? ఆపండ్రా బాబు, ముందు పోయి దిగి చూద్దాం, ఎవరొకరు వస్తారు. ఏంట్రా ఈ టైంలో కారు నడుసలే. ఛీ ఛే! మా జీవితం. ఏం చేద్దాం మరి? చూద్దాం, ఇంకొకడు కూడా వస్తాడు. అన్నా అన్నా, అన్నా, స్టాప్! అన్నా, అన్నా, స్టాప్! అన్నా అన్నా! అన్నా, అన్నా, ఆపన్నా. స్టాప్, స్టాప్, అన్నా, అన్నా. మా ప్రాణాలు అన్నా, పోయేలా ఉన్నాయి, స్టాప్, ఆపన్నా. ప్లీజ్. అన్నా, అన్నా, ప్లీజ్ అన్నా. స్టాప్! స్టాప్ అన్నా! అన్నా, 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 ఇక్కడ అన్నా, అక్కడ. స్టాప్! స్టాప్! ఆపేశాడు. ఎవరు తమ్ముళ్ళు మీరు ఈ రాత్రి ఈ ప్లేస్లో తిరుగుతున్నారు? అదంతా పెద్ద కథ అన్న, వెళ్తూ చెప్తా కానీ కొంచెం లిఫ్ట్ ఇవ్వండి అన్న. సరే ఎక్కండి. థ్యాంక్స్ అన్నా. అన్నా ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న లారీలో లోడ్ ఏంటన్నా? రేయ్ నోరు మూసుకోండి. కాదన్నా, ఈ టైంలో వస్తున్నారు, భయం వేదా మీకు? అలవాటై తమ్ముడు. బాబు మధ్యాహ్నం ఎప్పుడో తిన్నాను, దారిలో దాబా వస్తుంది, తినేసి వెళ్దాం. సరే అన్న. సరే అన్నా, నువ్వు ఎలా అంటే అలా. దగ్గర అరే దగ్గర బాబు, ఒరే ఏం అడిగా నాయన, దాబరా ఫుల్గా తినాలి. ఆకలి నాకైతే. మళ్ళీ వస్తారా? రే ముందే ఆర్డర్ చేయరా. ఎప్పుడు తిండిగోలే. సర్లే, వాడిని కూడా అడిగి ఏం తింటాడు. రే మావా, మేము ఆర్డర్ చేస్తున్నావు, నువ్వేం తింటావు? నాకొద్దు, మీరు తినండి.
ఒకటి పర్లే. అరే ఏంట్రీ బొమ్మ భలే ఉంది, ఎక్కడ దొరికింది? అక్కడ దొరికిందిరా. రే దొరికింది కదా అని ఏది పడితే అది తీసుకోకూడదురా. ఆపరా బాబు, ముందు తిను. పదండి పదండి వెళ్దాం. రండ్రా వెళ్దాం. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? తిన్నావా లేదా? కనీసం ఫోన్ చేయొచ్చు కదా రావట్లేదని. అది నీ మీద అలిగింది. ఎక్కడుంది అది? రూమ్లో ఉంది. చిన్ని, నేను నీతో మాట్లాడను. నీతో నాకు కటిఫ్. మావతో మాట్లాడవా? నేను మాట్లాడను. ఇదిగో నీకోసం ఏం తెచ్చానో చూడు. ఏ భలేగుంది, థ్యాంక్స్. ఏంటి ఈ టైంలో చిన్ని పైకి వెళ్తుంది? ఓ అక్క తీసుకెళ్తుంది అనుకుంటా. రే తమ్ముడు, లేరా? చిన్నికి బాలేదు. రూమ్లో ఒక మూలన కూర్చుంది. నాకు భయంగా ఉంది. ఏంటక్క, చిన్నపిల్ల కదా. భయంగా ఉందిరా. సరే పద, వస్తున్నా. చిన్ను చిన్ను, హలో డ్రైవర్ అన్న, ఇంట్లో పాపకు బాగాలేదు, ఎవరైనా ఉంటే పంపించండి. కంగారు పడద్దు, నాకు తెలిసిన వ్యక్తిని పంపిస్తా. అతని పేరు పాషా, అతను చూసుకుంటాడు. పాప ఎక్కడుంది? ఆ రూమ్లో ఉంది పాషా గారు. పాపకేమైంది? పాపను ఒకసారి నేను చూడాలి. పాపకి ఏం కాలేదు. ఆ బొమ్మ ఏంటి? ఆ బొమ్మ మొన్న నాకు దొరికింది, తెచ్చిచ్చాను. ఆ బొమ్మ ఎక్కడ దొరికింది? బాబా దగ్గర దొరికింది. మనం అక్కడికి వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఆ ప్లేస్ ఏది? ఇదే.
ఏమైంది పాషా గారు? త్వరగా చెప్పండి. పాప చనిపోతుంది, మనం వెంటనే ఆపాలి. ఇప్పుడు ఏం చేయాలి? రేపు రాత్రికి అలా పాపను కాపాడాలి. ఆ? పదండి. మనం ఇప్పుడు ఇంటి పైకి ఎక్కి చూడాలి. అది వచ్చిందా అక్కడే పట్టుకుందాం. ఓకే. ఎంతసేపు చూడాలరా? పాప నన్ను పట్టుకున్నంత మాత్రానా చచ్చిపోదా? రేయ్ కొంచెంసేపు నోరు మూసుకో, పగిలిపోద్ది లేకపోతే. చాలా టైం అయింది, పాప రాలేదు. చెప్పు పాషా, చెప్పు. అదే నాకు అర్థం కావట్లేదు. ఒకసారి గదిలోకి వెళ్ళి చూద్దాం. పదండి త్వరగా. లోపల లేదు, పైన లేదు. చుట్టూ చూడండి. పాపరా? పాప ఏమైపోయింది? కనిపించట్లేదు. నలుగురు నాలుగు వైపులు వెళ్దాం, పదండి. సరే. కనిపించిందా? పాప కనిపించలేదు. ఏమైంది చెప్పు పాషా. ఛే! అక్కకు ఏం సమాధానం చెప్పుకోవాలి ఇప్పుడు? తనకేంటిలా? చిన్న పాపల్లా చిల్లి చిల్లి. నేనే అనవసరంగా ఆ బొమ్మ తెచ్చి చిన్నికి ఇచ్చాను. అంత నా వల్లే. రే నువ్వు బాధపడకరా, నీకు మాత్రం ఏం తెలిసి ఇలా అవుతుందని. అవును బాబు, బాధపడకు. రే మనం ఇలా కూర్చుంటే పాప మనకు దక్కదురా. రే కాసేపు నువ్వు మాట్లాడుకో. తను చెప్పింది నిజమే. మనం ఇలా కూర్చుంటే పాపను కాపాడలేము. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. చూసానా? పాపని ఎవరు చూసారా? ఎక్కడ ఎక్కడ? అటు అటు వెళ్ళండి. రే ఈ ముసలోడేంట్రా అలా ఉన్నాడు? అవునరా. హే ముసలాడా, మాకు ఒక సాయం కావాలి. పాప కోసం వచ్చావా? అవును, నీకెలా తెలుసు? పాపనేం చేసావు? అతను కాదు, అతను ఎవరనేది మాత్రమే చెబుతాడు. 25 ఏళ్ల ముందు జరిగిన కథ. ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక అందమైన అమ్మాయి. తన పేరు మాయావి.
అమ్మా పనికెళ్ళొస్తాను. ఆ అమ్మాయి ఆ ఊరు గ్రామ పెద్ద ఇంట్లో పని మనిషిగా చేసేది. ఆ గ్రామ పెద్ద ఒక ఉమనైజర్. ఈరోజు ఎలాగైనా దీన్ని నన్నే కొడతావా? నువ్వు ఎలా బతుకుతావో చూస్తా. రండిరా. మనం ఊరొదిలిపోదాం బిడ్డ. ఎక్కడే ఉంటే మనల్ని చంపేస్తారు. నా మాట విను తల్లి, మనకెవరు సాయం చేయరు. ఎక్కడికి వెళ్తాం? పుట్టినప్పటి నుంచి ఇదే మన ఊరు. ఎక్కడికి వెళ్ళేది లేదు. ఏం జరిగితే అదే జరుగుతుంది. వెళ్ళిపోదాం బేట. మనం యాడైనా బతుకుదాం. ఎక్కడుంటే చంపేస్తారు. ఎవరు చేయకపోయినా పర్వాలేదు, కానీ భయపడేది లేదు. దొరికిందిరా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావే? థ్యాంక్స్ అండి. ఏం పర్వాలేదండి. ఎవరండి మీరు? ఈ ఊళ్ళో ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. నేను ఒక అన్నదానండి. ఈ ఊరు కొత్తగా వచ్చాను. మీకు ఎవరు లేరా? అవును, ఎవరు లేరు. సరే కానీ వాళ్ళెవరు? మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? మరి ఏం భయపడకండి, ఏం జరగదు. పదండి. సరే అండి. ఓయ్, ఆకాశం అదిరి మరి కిందికి చూసేలా, ఆ మేఘాలే కదిలి నీ నవ్వుకు కురిసేలా, ఆ తారలు చూసి నీ అడుగుకు వెలిగేలా, నా గుండెల్లో నిన్ను చూసి గుబులే పుట్టేలా, అందాలని చీరగా కట్టిన ఓ చంగావి, నీ మదిలో చోటిచ్చిన నా మాయావి,
విడువని నిన్ను ఇక వదలని నిన్ను, నీ వెంటే నేను మరి నేనేను. ఆకాశం అదిరి మరి కిందికి చూసేలా, ఆ మేఘాలే కదిలి నీ నవ్వుకు కురిసేలా. ఎగిరే పావురం నిలబడి చూసిందే, కురిసే మేఘమే నీ వైపే వాలిందే. ఎర్రగా మండే సూర్యుడే చల్లబడిపోయాడే, చల్లగా ఉండే చంద్రుడే జారిపోయాడే, నేను కూడా జారిపోయానే. విడువని నిన్ను ఇక వదలని నిన్ను, నీ వెంటే నేను మరి నేనేను. ఆకాశం అదిరి మరి కిందికి చూసేలా, ఆ మేఘాలే కదిలి నీ నవ్వుకు కురిసేలా. కట్టుకుందునా తాళిని కట్టి, తోడు అవ్వనా అడుగే వేస్తూ, జతబంధమే అవుదాం జతగా మనముకటవుదాం, జతబంధమే అవుదాం జతగా మనముకటవుదాం. విడువని నిన్ను ఇక వదలని నిన్ను, నీ వెంటే నేను మరి నేనేను. ఆకాశం అదిరి మరి కిందికి చూసేలా, ఆ మేఘాలే కదిలి నీ నవ్వుకు కురిసేలా. నువ్వా? నువ్వెందుకొచ్చా? నీచుడా, నా భర్త నేను చేసావు? నువ్వు నా వశం, నిన్ను అనుభవించడం నా తరం. నీచుడా, నేను చావనైనా చేస్తాను గాని నీకు మాత్రం దక్కను. కత్తి పక్కకు వాడేయ్. ఛీ, చేతకాని ఏదో వల్ల వదిలేసి వచ్చావు చెత్తనేలా. ఏయ్ మాయావి, ఏంటి ఈరోజు నీ మొదటి రాత్రి కదా, నీ భర్త ఏంటి పెద్దింట్లో ఉన్నాడు? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అంత ప్లాన్ చేసి ఇస్తే ఆడంగి ఏదో వల్ల వదిలేసి వచ్చావు. అది కాదురా నేను చెప్పేది నువ్వు. ఏంటి నువ్వు చెప్పేది? బంగారు లాంటి అవకాశాన్ని పాడు చేసావు. ప్లాన్ ప్రకారం మొత్తం సెట్ చేసాం. దానిని ప్రేమించి పెళ్లి చేసుకొని నీకు అప్పగిస్తే ఇప్పుడు వచ్చే దద్దమ్మ కబుర్లు చెప్తున్నావు. కొంచెం మర్యాదగా మాట్లాడరా. ఏంటి మర్యాద? చూసిన ప్రతిదాన్ని అనుభవించాలనుకుంటావు, దీన్ని మాత్రం వదిలేసావు. ఈ విషయం ఊరి వారికి తెలిస్తే నువ్వు నేను ఇక పైకి దుకాణం సర్దుకోవడమే. నిజం, నా కళ్ళారా చూశాను. ఏమండి ఏమండి ఎంత పని చేసింది? కట్టుకున్న భర్తనే చంపేసింది. నా దగ్గర డబ్బు ఆస్తి ఉందని నా మీద కన్నేసింది. ఇది తప్పు. కూతురు లాంటి దానివని చెప్పినా వినలేదు. తన భర్తకు తెలిస్తే తప్పని చెప్పాడు, అందుకే చంపేసింది. చూశారా ప్రజల్లారా, ఇలాంటి దాన్ని ఏం చేయాలి? రావే, పద తీసుకెళ్ళండి రా దీన్ని. అమ్మా అమ్మా
వీళ్ళని ఇప్పుడే ఊర్లోంచి తరిమేయండి. ఇప్పుడు చూడండి. వెళ్ళిపోవాలి, 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 వెళ్ళిపోవాలి. కొట్టొద్దు, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. అమ్మా, పద వెళదాం. చాలా గ్రామాలు తిరుగుతారు, కానీ ఏ గ్రామంలో కూడా వీళ్ళకి ప్రవేశం ఉండేది కాదు. మాయావికి ఏం అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అలా తన తల్లిని తీసుకుని అడవిలోకి వచ్చేస్తారు. ఆ అడవి మధ్యలో ఒక ఖాళీ ప్రదేశంలో చిన్న గుడిసె వేసుకుని ఉంటుంది. దీపం వెలుతురులో కళ్ళు లేని తన తల్లిని చూసుకుంటూ ఉంటుంది. సమాజం మీద, మనుషుల మీద ద్వేషంతో ఉంటుంది. అప్పుడు తను గర్భవతి అవుతుంది. తన తల్లిని తనను పోషించుకోవడానికి ఆ అడవి నుండి బయటికి వచ్చి చాలా దూరం నడుచుకుంటూ ఈ దాబాకి వచ్చేది. పగలొస్తే లారీ డ్రైవర్లను చాలా ఇబ్బంది పెట్టేవారు. చేసేది లేక అర్ధరాత్రి మాత్రమే బయటికి వచ్చి తన తల్లికి తనకి మిగిలిన ఆహారం పట్టుకెళ్ళేది. అప్పట్లో గర్భంతో ఉన్న మహిళలకు తనకు పుట్టబోయే పిల్లలు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి తన తల్లి ఒక బొమ్మను తయారు చేసి ఇచ్చేది. ఆ బొమ్మను తన సొంత పిల్లలుగా చూసుకునేవారు. మాయావికి ఒక ఆడబొమ్మ చేసి ఇచ్చారు. ఒకరోజు మాత్రం యథావిధిగా ఆహారం కోసం చేత్తో బొమ్మను పట్టుకుని బయటికి వెళ్తూ ఉంది. ఆ టైంలో ఒక లారీ వస్తుండగా దానికి ఎదురుగా వెళ్ళిపోతుంది. మాయావి చేతిలో ఉన్న ఆ బొమ్మ ఎగిరి అడవిలోకి పడిపోతుంది. మాయావి మాత్రం అక్కడ విలవిల్లాడుతూ చచ్చిపోయింది. అలా చనిపోయి ఆత్మగా తిరుగుతుంది. రాత్రి సమయంలో ఈ మార్గంలో ఏ వాహనం వెళ్ళినా వారు చనిపోతూ ఉంటారు. పగల మాత్రమే ప్రయాణం చేస్తారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? పాపను ఎలా కాపాడాలి? చెప్పు తాత, త్వరగా చెప్పు తాత, మాకు అసలు టైం లేదు. బాబు ఆగండి, మనం కంగారు పెట్టినంత మాత్రానికి చెప్పలేడు. బాబు, మనం చేయటానికి ఏమీ లేదు. పాపని కాపాడటం కష్టం. ఏంటి తాత నువ్వు మాట్లాడేది? మరి మనం ఏం చేయలేమా? నిన్ను నమ్ముకొని ఉన్నాం తాత, ఇప్పుడు నువ్వు ఇలా అంటే ఎలా? ఇదిగో చూడండి బాబు, తెలిసిందే చెప్పినా తెలియకుండా ఏది పడితే అది చెప్తే మీ ప్రాణాలకే ముప్పు. క్షమించండి పెద్ద ఆయన, వాళ్ళ మాటలు పట్టించుకోకండి. అవతల ఉన్న చిన్న పాప, తన కోసమైనా చెప్పండి. నిజమే బాబు, కానీ నేనేం చేయలేను. తను శక్తివంతమైంది. అసలే గర్భంతో చనిపోయింది. కోరిక తీర్చుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి తాతగారు. ఆ మార్గం ఏంటి? త్వరగా చెప్పండి తాత. కంగారు పడకండి. మీరు అడవిలోకి వెళ్ళడం ఒక్కటే మార్గం. తన ఇంటికెళ్ళి చూడండి, పాప దొరకచ్చు. అంతకన్నా నేనేం చేయలేను ఈ వయసులో. ఇంతకన్నా వేరే మార్గం లేదా? పాషా, ఏం చేద్దాం చెప్పు. మనం అడవిలోకి వెళ్తే మన ప్రాణాలకే ముప్పు. అలా మాట్లాడుతున్నారేంటి? మనం వెళ్ళొద్దు. వెళ్ళండి. సరే. మనం అడవిలోకి వెళ్ళడం అవసరమా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అంటే వాడిని వదిలేసి వెళ్ళిపోదామంటావు? ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం అనట్లేదు, బతికిపోదామంటున్నాను. చిన్న పిల్లని వాడిని పిరిగి వాళ్ళ వదిలేసి వెళ్ళిపోదామంటున్నావా? మనం ఇలా కొట్టుకుంటూ పోతే సమయం మించిపోతుంది. మీరెవరు రావడం అవసరం లేదు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం వెళ్తా. నేను వస్తారా? నేను వస్తా పాప కోసం. నేను వస్తాను బాబు. బ్రతకడమో చావడమో. చచ్చిపోయే ముందు ఒక మంచి పని చేశానని
సంతృప్తి ఉంటుంది. ఆగండ్రా, నేను వస్తాను. వద్దురా, నువ్వు రావద్దు. వాణి రాని. ఎందుకురా? వాడు భయంతో చస్తున్నాడు. పర్లేదు బాబు, రాణి. నన్ను క్షమించురా. పర్లేదురా. మనం ప్రాణాలు తెగించి లోపలికి వెళ్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనలో ఎవరికైనా ఏమైనా అవ్వచ్చు. అవును, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల ఎలా ఉంటుందో తెలియదు, కాబట్టి దగ్గరగా ఉండాలి. అవును, మనం దగ్గరగానే ఉండాలి. నువ్వు రావడం లేదు. నువ్వు ఇక్కడే ఉండు. అదేంటి, నేను వస్తాను. నువ్వు వద్దని చెప్పానా? లేదు, నేను వస్తాను. అవును, నువ్వు రావద్దు. లోపల మాకేమైనా జరిగితే కాపాడడానికి ఎవరైనా ఒకరు ఉండాలి. నువ్విక్కడే రోడ్డు మీద ఉండు. అవునరా. సరేలే. భయపడకండి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఏదేమైనా పాపని తీసుకుని వెళ్ళాలి. ఎవరక్కడ? అమ్మో, ఎవరు లేరేంటి? చిన్ని చూడమ్మా, చిన్ని చిన్ని చూడు. చిన్ని 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 చిన్ని
అంతా ఈ బొమ్మ వల్లే జరిగింది. ఈ బొమ్మను పాపకి ఇవ్వకపోతే పాప బతికేది. అంతా నా వల్లే. దీన్ని ఎంత పని చేసావు? అది మనల్ని చంపేస్తుంది. పారిపోదాం పదండి. చిన్ని రాదా రే తమ్ముడు పదరా పదరా త్వరగా రే రే రా. అమ్మా ఎవరు లేరు. దొంగ 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 రండి 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 ఏడున్నాడు దొంగ దొంగ ఏ రండి రండి ఇంటి పోతున్నాడు రండి రండి దొంగ 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 వస్తున్నాడు ఏ దొంగ వస్తున్నాడు దొంగ దొంగ రండి 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 దొంగ 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 ఎక్కడ్రా వాడు? పదా తోలుకొద్దాం మన వాళ్ళని. అమ్మయ్యా, ఈ రాత్రి ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్ళిపోతా. బొమ్మ ఏదోటి దొరికింది, నా పిల్లోడికి ఇస్తా. సరే వచ్చినాం, ఏదోటి. పడుకోరా, ఆటలేంటి?
డేయ్ ఎవరు తాడుతున్నావు పడుకోవడం మానేసి డేయ్ నిన్నేరా ఇలా చూడు డేయ్ ఏ ఆంటీరా